హలో ఫ్రెండ్స్. నా పేరు డాక్టర్ జి. కిరణ్ కుమార్. దళిత ఉద్యమాలపై చేసిన పరిశోధనకి గాను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నేను డాక్టరేట్ పట్టాని తీసుకోవడం జరిగింది. నా పరిశోధనా ఫలితాలని దళిత ప్రజలకి తెలియాలి అనే ఉద్దేశంతోటి వీడియోల రూపంలో సమాచారాన్ని అందిస్తా ఉన్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే భారత రాజకీయాలలో దళితుల పాత్ర. ఈ టాపిక్‌ని ఎందుకు తీసుకోవాల్సొచ్చిందంటే 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు ఈ భారత రాజకీయాలు ఒక ట్రాన్సిషనల్ స్టేజ్‌లో ఉన్నాయి. స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ రోజు డామినేటెడ్‌గా ఉన్న ఐడియాలజీ అనేది క్రమంగా అంతరించిపోతూ ఉంది. స్వాతంత్రం వచ్చిన కొత్తలో సమానత్వము, స్వేచ్ఛ, ఆహ్, సౌభ్రాతృత్వము అని ఇట్లాంటి కొన్ని ప్రజాస్వామ్యమైన విలువలు లేదా ఐడియాలజీ అనేది ఈరోజు క్రమంగా అంతరించిపోతూ ఉంది. దాని స్థానంలో విద్వేషము, సంకుచితత్వము, డామినేషన్, ఆధిపత్యం, మేము చెప్పిందే వినాలి, మేము చెప్పిందే తినాలి, ఇటువంటి రాజకీయాలనేవి డెవలప్ అవుతా ఉన్న క్రమంలో ఈ భారత రాజకీయాలనేవి ట్రాన్సిషనల్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరి భారతదేశంలో ఒక అత్యంత పెద్ద వర్గంగా ఉన్న దళితులు ఎటువంటి పాత్రను పోషించాలి? లేదా వాళ్ళకి ఎటువంటి అవకాశాలున్నాయి? ఆ అవకాశాలను ఉపయోగించుకొని ఎటువంటి పాత్రను పోషించాలి? అనేది చూద్దాం. ఈరోజు భారత రాజకీయాల్లో దళితులకి గల అవకాశాలని చూసేటప్పుడు పాజిటివ్ అవకాశాలు ఏమున్నాయో చూద్దాం. దళితులకి రాజకీయాలు చేయడానికి ఉన్న పాజిటివ్ అవకాశాల్లో ప్రధానమైనది వీళ్ళకి పాన్ ఇండియా ఐడెంటిటీ. భారతదేశంలో రెండు వర్గాలకి పాన్ ఇండియా ఐడెంటిటీ ఉంది. మిగతా ఏ వర్గాలకి లేదు. ఇక్కడ పాన్ ఇండియా ఐడెంటిటీ ఉన్న మొదటి వర్గం ద్విజ అగ్రవర్ణాలు. దీంట్లో బ్రాహ్మణ, వైశ్య వర్గం అనేది ఒక డామినేటెడ్ వర్గంగా ఉంది. క్షత్రియ అనే వర్గం అనేది పూర్తి స్థాయిలో భారతదేశంలో డెవలప్ కాలేదు. కాబట్టి వాళ్ళని పక్కన పెడితే బ్రాహ్మణ, వైశ్య వర్గాలకి ఒక పాన్ ఇండియా ఐడెంటిటీ అనేది ఉంది. ఆ తర్వాత దళితులకు మాత్రమే పాన్ ఇండియా ఐడెంటిటీ ఉంది. పాన్ ఇండియా ఐడెంటిటీ అంటే ప్రతి రాష్ట్రంలో కూడా వీళ్ళు ఉంటారు. మీరు చూడండి, శూద్ర అగ్రవర్ణాలు ఉన్నాయి. ఈ శూద్ర అగ్రవర్ణాలు రాష్ట్రానికే పరిమితం అవుతా ఉంటాయి. ఒక రాష్ట్రము లేదా 2 రాష్ట్రాలకే వాళ్ళు పరిమితం అవుతారు. అలాగే వాళ్ళ రాజకీయాలు కూడాను ఆ రాష్ట్రాలకే పరిమితం. వీళ్ళు పాన్ ఇండియా రాజకీయాలు చేయడానికి వీళ్ళకి అవకాశాలు చాలా తక్కువ. సో భారతదేశంలో రాజకీయాలు చేయడానికి పాన్ ఇండియా ఐడెంటిటీ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ పాన్ ఇండియా ఐడెంటిటీ అనేది దళితులకి ఉంది. రెండో అంశం ఏంటంటే ఐడియాలజికల్ యూనిటీ. అంటే రెండవ సానుకూల అంశం ఐడియాలజికల్ యూనిటీ. ఐడియాలజికల్ యూనిటీ పాన్ ఇండియా వర్గాలు పాన్ ఇండియా వర్గాలుగా చెప్పుకుంటున్న ఈ 2 వర్గాల్లో బ్రాహ్మణ, వైశ్య వర్గాలకి ఐడియాలజికల్ యూనిటీ ఉంది. అలాగే దళిత వర్గాలకి కూడా ఐడియాలజికల్ యూనిటీ ఉంది. మీరు ఏ రాష్ట్రానికైనా వెళ్ళండి, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలు, ప్రజాస్వామ్య సిద్ధాంతాలు, కొంత సామ్యవాద సిద్ధాంతాలు, ఈ ఐడియాలజికల్ బేస్ అనేది ప్రతి దళితుడు యాక్సెప్ట్ చేస్తాడు భారతదేశంలో. కాబట్టి ఈ ఐడియాలజికల్ యూనిటీ అనేది మన దళిత వర్గాల్లో కూడా ఉంది. 2 పాపులేషన్. ప్రతి రాష్ట్రంలో కూడా దళితులకి 10 నుంచి 20% మధ్య ప్రతి రాష్ట్రంలో కూడా దళితులు అనే వాళ్ళు ఉంటారు. అందువలన పాపులేషన్ పరంగా కూడాను వీళ్ళు చాలా మెజారిటీ వర్గంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మధ్యతరగతి పెరుగుదల. సాధారణంగా రాజకీయాలు శక్తివంతంగా చేయాలి అంటే మధ్యతరగతి వర్గం అనేది చాలా అవసరం.
మనం మీరు చూడండి, ఫ్రెంచ్ విప్లవం అయినా, అమెరికా విప్లవం అయినా, లేకపోతే ఇంగ్లాండ్‌లో జరిగిన విప్లవాలైనా, ప్రపంచంలో ఎక్కడ జరిగినా కూడాను మధ్య తరగతి వర్గం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మొన్నటిదాకా దళితుల్లో ఈ మధ్య తరగతి వర్గం అనేది లేదు. అందువలన వీళ్ళు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించలేకపోయారు. మధ్య తరగతి వర్గం ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రిజర్వేషన్ల ఫలాలతోటి దళితులు ఉద్యోగాల్లోనూ, తర్వాత విద్యలో ముందంజ వేసి వీళ్ళు అభివృద్ధిని చెందిన వర్గంగా మారి దళితుల్లో ఒక మధ్యతరగతి వర్గం అనేది ఆవిర్భవించింది. ఈ మధ్యతరగతి వర్గం ఆర్గనైజ్ అవ్వగలిగితే దళిత రాజకీయాలు చాలా శక్తివంతంగా మారే అవకాశం ఉంది. మరొక అనుకూల అంశం సోషల్ మీడియా అభివృద్ధి. ఒకప్పుడు మీడియాలో దళితులకి ప్రవేశం లేకపోవడం చేత దళితుల వాయిస్ మీడియాలో వచ్చే పరిస్థితులు అనేవి ఏవి ఉండేవి కాదు. ఏవైతే అగ్రవర్ణాలు చేతిలో మీడియా ఉందో అవి వాళ్ళ యొక్క వాయిస్నే వినిపించే విధంగా ఉన్నాయి. అయితే ఈరోజు సోషల్ మీడియా రావడంతో మీడియాలో ఏ ఒక్కరికి గుప్తాధిపత్యం అనేది లేకుండా పోయింది. దీనిని ఎవరైతే శక్తివంతంగా ఉపయోగించుకోగలరో వాళ్ళు తమ వాయిస్ని బలంగా సమాజంలోకి చొప్పించగలరు. సో ఆ విధంగా సోషల్ మీడియా అనేది దళితులకి మీడియా పరంగా ఒక శక్తివంతమైన ఆ విధంగా ఉపయోగపడుతుంది. మరి ఈ ప్రతికూల అంశాలు ఏమున్నాయి దళితుల్లో? దళితుల్లో ఉన్న ప్రతికూల అంశాలు ఒకటి సబ్ క్యాస్ట్ డివిజన్. అంటే దళితులు ఒకే గొడుగు కింద ఉన్నప్పటికీ కూడాను ఈ దళితుల్లో ఉన్న అనేక ఉపకులాలు దళితుల్లో ఐక్యతని దెబ్బతీస్తూ ఉన్నాయి. ఒకటి, ఈ ఉపకులాల్లో కూడా ఈ రిజర్వేషన్ ఫలాలు అందుకోవటంలో ఉన్న వేరియేషన్స్ వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళు అపనమ్మకంతో వీళ్ళు ఐక్యంగా లేకుండా ఉండటం అనేది జరుగుతుంది. ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్. రెండు, ఫైనాన్షియల్ వీక్నెస్. ఏ వర్గమైనా రాజకీయాలు చేయాలి అంటే ఆర్థికంగా శక్తివంతం అయినప్పుడే రాజకీయాలు చేయగలదు. రాజకీయ అధికారం వచ్చిన తర్వాత ఆర్థిక అభివృద్ధి చేసుకోవచ్చు అనే అనే థాట్ అనేది కరెక్ట్ కాదు, ఆచరణ సాధ్యం కూడా కాదు. ఆర్థికంగా శక్తివంతం అయినప్పుడే రాజకీయ అధికారం వస్తుంది. ఆర్థికంగా శక్తివంతం అవ్వకుండా ఏదైనా అరాకొర రాజ్యాధికారం ఏదైనా సంభవిస్తే అది అత్యంత తక్కువ కాలంలోనే డిజపియర్ అయిపోతుంది. అది నిలబడదు అది. అందువలన ఆర్థికంగా ఏ వర్గం అయితే శక్తివంతం అవుతుందో ఆ వర్గం రాజకీయాలు చేయగలిగిన కెపాసిటీ వస్తుంది. ఈ కోణంలో చూసినప్పుడు దళితులకి ఆర్థికంగా శక్తివంతంగా లేకపోవడం అనేది ఒక పెద్ద మైనస్ పాయింట్. కాబట్టి దళితులు ఆర్థికంగా ఎలా శక్తివంతం అవ్వాలి అనే దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే దళితులు ఆర్గనైజేషనల్ ఫోర్స్గా లేకపోవడం. మీరు చూడండి, అగ్రవర్ణాలు ఒక ఆర్గనైజేషనల్ ఫోర్స్గా నిలబడగలుగుతున్నాయి. ఎవరైతే ఒక ఆర్గనైజ్డ్ ఫోర్స్గా నిలబడతారో వాళ్ళు చేసే రాజకీయాలు చాలా శక్తివంతంగా ఉంటాయి. దళితుల్లో ఉన్న అతి పెద్ద మైనస్ పాయింట్ ఆర్గనైజ్డ్గా లేకపోవటం. దీన్ని నివారించుకోవాల్సిన బాధ్యత దళిత మేధావులపైనే ఉంది. సాధారణ ప్రజలకి ఇవన్నీ అర్థం కావు. అందువలన మనం సాధారణ దళిత ప్రజల్ని నిందించి ఉపయోగం లేదు. దళిత మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరస్పరం చర్చించుకొని ఒక గ్రూప్స్గా ఎక్కడికక్కడ ఏర్పడి ఈ అంశాలను చర్చించుకొని వీటికి పరిష్కార మార్గాల్ని కనుక్కోవటం మీదనే వీళ్ళ సక్సెస్ అనేది ఆధారపడతా ఉంది. అలాగే దళితులు రాజకీయాలు చేయాలంటే ఒక్క దళిత వర్గంతో మొత్తం రాజ్యాధికారం అనేది రావటం అనేది సాధ్యం కాదు. అందువలన దళితులు తమకి సామాజికంగా, ఆర్థికంగా దగ్గరగా ఉన్న కొన్ని వర్గాలతోటి వీళ్ళు టైఅప్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ వర్గాలే బీసీ వర్గాలు.
బీసీ వర్గాల్లో కూడాను చాలా కులాలకి పాక్షికమైన అంటరానితనం అంటరానితనం గాని, ఆర్థికంగా వెనుకబడుతనము, సామాజిక వెనుకబడుతనము ఉన్న కులాలు చాలా ఉన్నాయి బీసీస్‌లో. ఈ వర్గాల్ని కలుపుకొని రాజకీయాలు చేయగలిగితే దళితులకి రాజ్యాధికారం సాధించే అవకాశం అనేది ఉంది. అయితే ఇక్కడ మనకి దళిత రాజకీయాలు ఈ అంశంలో విఫలమవుతా వస్తున్నాయి. బహుజన సమాజ్ పార్టీ గాని, రిపబ్లికన్ పార్టీ గాని, ఇట్లా దళిత పార్టీలు ఏవైతే ఉన్నాయో, బీసీ వర్గాల్లోకి లేదా ఎస్టీ వర్గాల్లోకి, మైనారిటీ వర్గాల్లోకి చొచ్చుకువెళ్ళలేకపోయింది. కాబట్టి ఈ అంశాన్ని దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత కూడాను దళిత వర్గాల మీద ఉంది. ఎప్పుడు రెక్టిఫై చేసుకోగలం? చాలా సందర్భాల్లో, చాలా ప్రాంతాల్లో బీసీ కులాలతోటే దళితులకి కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉన్నాయి. ముఖ్యంగా బీసీ కులాల్లో బాగా అభివృద్ధి చెంది అగ్ర కులాలకు దగ్గరగా ఉన్న కొన్ని బీసీ కులాలు అవి కూడాను దళితులను అణిచివేసే స్థాయికి ఎదిగినాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో దళితులు ఆర్థికంగా, సామాజికంగా అంటే ఆర్గనైజ్డ్ ఫోర్స్‌గా, ఫైనాన్షియల్‌గా శక్తివంతం అయినప్పుడు చాలా వరకి కొన్ని బీసీ కులాలు మనకి దళితులకి దగ్గరికి వచ్చే ఆస్కారం అనేది ఉంది. దాంతోటి ఈ బహుజనవాదం అనే సోషల్ ఇంజినీరింగ్ కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంది. దళితుల్లో ఉన్న మరొక ప్రధాన లోపం నాయకత్వ సమస్య. నాయకత్వము అనేది దళిత మేధావులు నాయకత్వం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దళిత మేధావులకి రాజకీయాల మీద అవగాహన ఉంటుంది, సామాజిక సమస్యల మీద అవగాహన ఉంటుంది. వీటిని అలాగే అగ్రవర్ణాలు దళితులకు వ్యతిరేకంగా చేసే ప్రోపగాండాకి దాని మీద ఈ మేధావులకి కొంత అంచనా ఉంటుంది. వాటిని బేస్ చేసుకొని వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువలన దళిత మేధావులు ముందుకొచ్చి ఎక్కడికక్కడ నాయకత్వాన్ని చేపడితే దళిత సమాజం ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. దళిత మేధావులు కాకుండా వేరే వ్యక్తులు దళిత వర్గాలకి నాయకత్వం వహించినప్పుడు వాళ్ళని అగ్రకులాలు ఆటోమేటిక్‌గా డీవియేట్ చేసి లోబరుచుకునే అవకాశాలు అనేవి ఉంటాయి. అలాగే నాయకత్వము అనేది డిక్టేటర్‌షిప్‌గా మారకూడదు. నాయకత్వం అనేది డెమోక్రటిక్ వేలో నాయకత్వం ఉండాలి తప్ప డిక్టేటర్‌షిప్ వేలో నాయకత్వం అనేది ఉండదు. ఎందుకంటే దళితులు అనే దళితుల సమస్యలు అనేవి ఒక్కసారిగా పోయేవి కాదు. అందువల్ల ఎప్పటికప్పుడు నూతన నాయకత్వం వస్తూ ఉండాలి. నూతన అంశాలని టేకప్ చేసి ఆ సమస్యలని పరిష్కరించుకునేటట్టుగా వాళ్ళు నాయకత్వాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అందువలన వివిధ రంగాల్లో వివిధ రకాల నాయకులు డెవలప్ అవ్వటం అనేది అవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ నాయకుల మధ్య కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సింగిల్ మ్యాన్ లీడర్‌షిప్ అనేది చాలా ప్రమాదకరం. ఒక వర్గానికి ఒక వ్యక్తి నాయకత్వం వహించటం అనేది ఆ వర్గం అనేది ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చెందదు. ఆ వ్యక్తి మనసు మారి వేరే ఐడియాలజీకి అతను లొంగిపోయినా లేదా పదవులకు లొంగిపోయినా, డబ్బులకు లొంగిపోయినా ఆ వ్యక్తి మీద డిపెండ్ అయిన వర్గం ఆ తర్వాత తీవ్రంగా నష్టపోయే అవకాశం అనేది ఉంది. అందువలన సింగిల్ మ్యాన్ లీడర్‌షిప్ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మల్టీ లీడర్‌షిప్, కోఆపరేటివ్ లీడర్‌షిప్ ఒకటే దళిత నాయకత్వానికి అవసరం ఉంటుంది. అప్పుడే దళితులు రాజకీయంగా చైతన్యవంతం అవ్వగలరు. కాబట్టి దళితులకున్న రాజకీయాల్లో దళితులకున్న ప్లస్ పాయింట్స్‌ని చూసాము, మైనస్ పాయింట్స్‌ని చూసాము. ఈ మైనస్ పాయింట్స్‌ని తగ్గించుకొని ముందుకు వెళ్ళగలిగితే భారతదేశంలో ద్విజ అగ్రవర్ణాలకి ప్రత్యామ్నాయంగా దళిత వర్గాలు నిలబడటానికి అవకాశాలు చాలా ఉన్నాయి.